గుణకారం ఎక్కాలు పిల్లలచే ఎలా వ్రాయించాలి? చాలా మంది పిల్లలు ఎక్కాల పుస్తకం పట్టుకొని బట్టి పట్టేస్తుంటారు. బట్టి పట్టడం సరైన పద్ధతి కాదు. దాన్ని ప్రోత్సహించకూడదు. పిల్లలకు కూడిక వస్తే సరిపోతుంది. గుణకారం అనగా ఆవర్తన సంకలనం అని మనకు తెలుసు కదా. 2 × 3 = 3 × 2 = 6 అని మనకు తెలుసు కదా. అనగా 2ను 3 సార్లు జమ చేసిన 3ని 2 సార్లు జమ చేసిన 6 వస్తుంది. ఇప్పుడు గుణకారం యొక్క ఏ విధంగా పిల్లలు స్వతహాగా వ్రాయించాలో చూద్దాం. ఫస్ట్ మొదటిగా 2 ఎక్కం చూద్దాం. ఈ విధంగా మనము 2 ఎక్కం రాసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన విధంగా పిల్లలతో వ్రాయడం అలవాటు చేయించాలి. అంటే మనం ఫస్ట్ 0 నుండి మొదలుపెట్టి, అంటే 2 0, 2 1, 2 2, 2 3 ఇట్లా 2 10ల వరకు రాసుకోమనాలి. మొదటగా మనము 2 0 అనే భావన పిల్లలకు కల్పించడం జరుగుతుంది. అంటే ఏ సంఖ్యనైనా 0తో గుణకారం చేస్తే గుణిస్తే 0 వస్తుందనే భావన పిల్లలకు మనము కలిగింపజేస్తాము. దాని ప్రకారం 2 0 0. అదేవిధంగా 2 1 2. ఏ సంఖ్యనైనా 1చే గుణిస్తే అదే సంఖ్య వస్తుందనే భావన పిల్లలకు కలిగిస్తాము. 2 2. 2ను 2 సార్లు కూడితే ఎంత వస్తుందో మనం రాసుకోవాలి. 2 2 సార్లు కూడితే మనకు 4 వస్తుంది. ఆ 4ను ఇక్కడ రాసుకోవాలి. తర్వాత 2 మూలల ఎంతనో చూద్దాం. అంటే 2 మూలలు అంటే 2ను 3 సార్లు రాసుకొని కూడిక చేయాలి. అలా చేయకుండా నేనేం చేస్తున్నా అంటే ఇదివరకు వచ్చిన ఆ 4 అయితే ఉందో ఆ 4కే నేను 2ను కూడతాను. కూడినట్లయితే 6 వస్తుంది. 6 ఇక్కడ రాసుకోవాలి. ఈ విధంగా మనం 2 4 8 8 రాసుకోవాలి. 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20. ఈ విధంగా ప్రతి ఎక్కము మనము పిల్లలతో స్వతహాగా వ్రాయించినట్లయితే వాళ్ళకు గుణకారం ఎక్కాలు బై హార్ట్ చేయకుండా స్వతహాగా రాసే అలవాటు వస్తుంది.